హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది సండే రోజులాగా సండే నా రొటీన్ ఏంటి, నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను, కిచెన్లో కొన్ని డీప్ క్లీనింగ్ అనేది కూడా చేసుకున్నాను. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నా డే అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజుకు ఒకటి ఈ విధంగా నానబెట్టుకొని తింటాం అనేది అలవాటు. మెంతులు కానివ్వండి, లేదంటే బాదము, లేదంటే పల్లీలు, ఈ విధంగా నానబెట్టుకొని తినడం అయితే అలవాటు. ఇంకా బాదాన్ని ఈ విధంగా తిన్న తర్వాత బయటకు వచ్చి చూస్తే వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం వచ్చేలాగా ఉంది వెదర్ మార్నింగ్ ఉండే ఈరోజు. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ విధంగా దేవుడి దగ్గర నిర్మాల్యము వేరే తొట్టులో వేస్తే అందులో బంతి మొలకలు వచ్చాయని. ఇంత క్రితం కూడా అంతే, అలా వచ్చిన బంతి మొక్కల్ని అందులో పెరగట్లేదనేసి వేరే తొట్టులో వేస్తే అక్కడ కూడా ఎండిపోయాయి. సేమ్ ఇప్పుడు ఇదే పరిస్థితి. నేను డౌట్ పడ్డట్టుగానే జరిగింది, కానీ చాలా బాధగా అనిపించింది. ఆ తొట్టిలో ఉంచినా కూడా చక్కగా పెరిగేవేమో, అనవసరంగా తీసి ఇందులో పాతుకున్నాను అనేసి కొంచెం బాధగా అయితే అనిపించింది. ఇంకా ఆ విధంగా మొక్కల్ని చూసుకొని ఇంట్లోకి వచ్చేసి, ఇంకా సండే కదా, సండే స్పెషల్ అయితే చికెన్ ఈరోజు మా ఇంట్లో. చికెన్ స్పెషల్ కానీ చికెన్తో స్పెషల్స్ అంటూ ఏమీ చేయలేదు. నార్మల్ కర్రీసే. అంటే కొంచెంగా తీసి ఫ్రై, కొంచెంగా సూప్ పెడదామనేసి అంత మ్యారినేట్ అయితే చేసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఈ విధంగా చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను. కానీ అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. అంతా చేసుకున్న తర్వాత అసలైన అల్లం పేస్ట్ మాత్రమే మర్చిపోయాను. మొత్తం కలుపుకున్న తర్వాత గుర్తొచ్చింది. మళ్ళీ ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాను. చూడండి, ఈ రెసిపీస్ అయితే నేనేం షేర్ చేయలేదు, ఎందుకంటే సింపుల్ కర్రీసే కాబట్టి. ఈ విధంగా చక్కగా ఫ్రై, సూప్ కూడా ఉడికిపోయాయి 2 కర్రీసు. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ కిచెన్లో అయితే కొన్ని ఐటమ్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నాను. కొంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను. అయితే వీటన్నింటినీ నేను ఒక్కో బాక్స్లో ఒక్కో ఇంగ్రీడియంట్ వేసుకుంటాం కదా, అవి అయిపోగానే ఒక్కోదానిగా క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ చేసుకొని అందులో ఐటెం అయిపోగానే డీప్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకునేసి టిష్యూతో క్లీన్ చేసుకునేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. అయితే ఇవాళ అన్నింటినీ తీసి, చాలా రోజులు అయిందనమాట అన్నింటినీ క్లీన్ చేసి, ఇంకా అన్నిట్లో ఏమైనా ఐటమ్స్ ఉన్నా కూడా వేరే దాంట్లో వేసుకునేసి డీప్ క్లీనింగ్ అయితే చేసుకొని ఒక టిష్యూతో తడి లేకుండా తుడుచుకొని ఇంకా అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మెంతులు, ఇంకా ఇలాంటివన్నీ, కొంచెం వాము వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటాయి. నేను కిచెన్లో అయితే అలాగ పక్కకే పెట్టేసుకుంటున్నాను. కుక్ చేసుకుంటూ కూడా కొంచెం నోట్లో వేసుకొని నములుతూ అలాగా చేసుకుంటాను, ఎందుకంటే గొంతు చాలా క్లీన్గా. ఇంకా మెయిన్గా వర్షాకాలం, చలికాలంలో అయితే కొంచెం బాగుంటుంది మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లాగా రాకుండా. ఇలా ఫిల్ చేసుకున్న వీటన్నింటినీ ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆ బాక్స్ను కూడా ఒక టిష్యూతో డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకొని అందులో పెట్టేసుకుంటాను. హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఏముంది చాలా ఫ్రీగా ఉంటారు, ఓన్లీ కుకింగే కదా చేసేది అన్నట్టుగా అనిపిస్తుందండి. ఆ భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇంటి వర్క్స్ అంటే అంత ఈజీ కాదు. ఒకటి తర్వాత ఒకటి మనకి ఏదో ఒక వర్క్ కనిపిస్తూనే ఉంటుంది. మోరేవర్ ఏంటంటే ఇలాంటి వర్క్స్ని మన ఇంట్లో ఎవరు గుర్తించని పనులు ఇవన్నీ. ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదనుకోండి, ఎందుకంటే మన భర్త, మన పిల్లలు, మన ఫ్యామిలీ కోసమే కదా మనం చేసేది. అందులో ఆడవారికి ఎంతో తృప్తి ఉంటుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతూ చేస్తుంటాము ఈ పనులన్నీ, ఎందుకంటే మన ఇంటి కోసమే కదా చేసేది. ఈ మిక్సీ తీసుకొని 15 years ఎబోనే అయింది. ఈ మధ్యలో చాలా జిడ్డుగా అయిపోయింది. అంటే ఏదైనా మిక్సీ పట్టిన తర్వాత, యూజ్ చేసిన తర్వాత ఒక తడి బట్టతో క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కానీ మనము దోశపిండి కానీ ఇంకా వేరే ఏదైనా మిక్సీ పట్టినప్పుడు కొంచెంగా అలాగా కారిపోతూ ఉంటాయి కదా అందులో నుంచి, అదంతా ఈ విధంగా జిడ్డులాగా మారిపోయింది అనమాట. ఇప్పటికప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక 1 or 2 months మధ్యలో అయితే ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే ఏం లేదు, కొన్ని వాటర్ తీసుకొని, వాటర్లో అయితే ఏ లిక్విడ్ కానీ ఏమి వేనండి, ఈ విధంగా మన టూత్ బ్రష్ యూజ్ చేయని కొత్త టూత్ బ్రష్ అని తీసుకునేసి వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఇలాగ నేను స్క్రబ్ చేస్తూ ఉన్నాను. చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది, దాదాపు అంతగా వచ్చేస్తుంది నీట్గా.
మనం అసలు అట్లాగా అనుకోము, మనకు అది కనిపించదు. చూడండి ఈ సందులలో గ్యాప్లలో అయితే అస్సలు కనిపించదు. ఈరోజు చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పటికప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఇంత పట్టేసిందా అని అనిపించింది. మిక్సీ బాటం అయితే చాలా జిడ్డుగా అయిపోయింది. మిక్సీ అడుగున కూడా ఈ విధంగా బ్రష్తోనే స్క్రబ్ చేసుకుంటున్నాను అంతటా మిక్సీ అంతా. ఇంకా చూడండి ఈ సందులో అయితే ఇంకా ఏమీ దూరదు కదా, మనకు చాలా సన్న గ్యాప్ అనమాట. అందులో అయితే బ్రష్ చక్కగా వెళ్ళిపోతుంది. స్క్రాచెస్ ఏమైనా పడతాయా అనే డౌట్ ఏం అక్కర్లేదు. చూడండి ఎంత జిడ్డుగా అయిపోయిందో అన్న భయం అయితే ఏం అవసరం లేదండి. ఒక సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే స్క్రాచెస్ అస్సలు పడవు. మనం అంత గట్టిగా కూడా స్క్రబ్ చేయము కదా, కొంచెంగా నానపెట్టుకొని ఫస్ట్గా కొంచెం లైట్గా అనేసి తడితో అనేస్తే నానిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అంటే కనుక మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. చూడండి ఈ సందులో ఇంకా బ్రష్ కూడా పట్టదు కాబట్టి జనరల్గా ఎప్పుడైనా ఈ విధంగా క్లాత్ని కొంచెం ఈ విధంగా చేసుకొని అటు ఇటు అంటే చాలా నీట్గా మిక్సీ అయితే చాలా కొత్త మిక్సీ లాగా అయిపోయింది. ఇంట్లో మెయిన్ పార్ట్ కిచెన్. మనం కిచెన్ని నీట్గా పెట్టుకుంటే మన హెల్త్ను సరిగా చూసుకున్నట్లే. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, కొత్త దానిలాగా అయిపోయింది. మిక్సీని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మిక్సీని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ బాటిల్స్ నేను 2 యూజ్ చేస్తాను. ఒకటి ఈ విధంగా ఎప్పుడైనా రిమైనింగ్ ఆయిల్ కానీ అలాగ వేసుకోవడానికి, ఒకటి వచ్చేసి ఇంకా మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ని ఈ విధంగా ఇందులో ఫిల్ చేసుకుంటాను. 1 లీటర్ బాటిల్ అన్నమాట. టప్పర్ వేర్ చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇంకా ఇదైతే 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నా సరే చాలా జిడ్డుగా అయిపోతుంది, ఎందుకంటే ఆయిల్ కాబట్టి తొందరగా జిడ్డుగా అయిపోతుంది. బాటిల్లో ఆయిల్ కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా క్లీన్ చేసుకోవటం అలవాటు. క్లీనింగ్ అంటూ పెద్దగా ఏం లేదండి. విమ్ లిక్విడ్ని కొంచెంగా వేసుకొని కొంచెం వేడి నీళ్ళు బాయిల్ చేసుకొని అందులో వేసుకొని కాసేపు నానబెట్టుకొని, ఇప్పుడు చూపించాను కదా అమెజాన్లో బుక్ చేసుకున్నాను. అవి మనకు అంత లోపలికి చేయి దూరదు కాబట్టి ఈ క్లీనింగ్ బ్రష్లను అయితే నేను బుక్ చేసుకున్నాను. ఒకటి వాటర్ బాటిల్స్కి, ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా ఆయిల్ బాటిల్స్కి. ఇంకా చక్కగా మనకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి వాటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెము ఆరిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఆయిల్ ఫిల్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సింకు. మాకు మొత్తం సాల్ట్ వాటర్. డైలీ క్లీన్ చేసుకున్నా కూడా, అంటే డైలీ ఇంత డీప్ క్లీనింగ్ కాకపోయినా మనం మినిమం కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా, అయినా కూడా వైట్గా కిచెన్ రంగు మొత్తం చేంజ్ అయిపోతుంది, ఇంకో పేలిపోయినట్టుగా అయిపోతుంది, ఎందుకంటే సాల్ట్ వాటర్ వలన. ఇంకా చూడండి కొంచెం హార్పిక్ కానీ డొమెక్స్ కానీ అప్పుడప్పుడు కొంచెం సర్ఫ్ కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అవుతుంది. కొంచెం సర్ఫ్కి ఎక్కువగా మరకలు అనేది వెళ్ళిపోవు వైట్ ఇవి, కానీ మనం డొమెక్స్ హార్పిక్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా సింక్ మళ్ళీ చాలా బాగా క్లీన్ అయిపోతుంది. వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు ఈ వర్క్స్ అనేవి, ఇంకా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి బయట చూస్తే వెదర్ అయితే క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది వెదరు. చిన్న చిన్న డ్రిజ్లింగ్ లాగా అయితే పడుతుంది బయట. లంచ్ కంప్లీట్ చేసుకొని కాసేపు అలాగా రెస్ట్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ అనేది ఉంటే చూసుకొని స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో ఎక్కువగా హెల్తీ స్నాక్సే తీసుకుంటున్నాము ఈవినింగ్. అంటే మేము ఎక్కువ స్నాక్స్ తీసుకోవడమే చాలా తక్కువ. ఇంకా చెప్పాను కదా పిల్లలిద్దరూ దూరంగానే ఉంటారు, మేమిద్దరమే. ఇంకా లంచ్ ఈవినింగ్ ఏమైనా టీ కాఫీ లాంటివి తీసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ డిన్నరే. ఇంకా అప్పుడప్పుడు ఏదైనా ఈ విధంగా స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. పిల్లలు ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు కదా. ఉలువలు శనగలను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నానబెట్టేసుకొని లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా అయితే తింటాము. కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి. కిచెన్లో ఉండి ఈ విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని హాల్లోకి వచ్చి టీవీ చూసుకుంటూ తిందామని వచ్చేసరికి ఒకటే సౌండ్స్ వస్తున్నాయి బయట నుంచి. ఏంటా అని చూసేసరికి పెద్ద కోతుల గ్రూపు దిగింది, టీము. ఒక ప్రక్కన వర్షం వస్తూనే ఉంది, వర్షంలో తడుచుకుంటూ చక్కగా ఆడుకుంటున్నాయి. ఇదండి నా సండే రొటీన్. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.